నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. బ్యాంకులు కస్టమర్లకు అందించే సేవలకు సంబంధించి పలు రకాల ఛార్జీల్ని వసూలు చేస్తుంటాయి. అకౌంట్ ఓపెనింగ్ దగ్గర నుంచి దాని నిర్వహణ వరకు పలు ఛార్జీలు పెడతాయి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులకు యాన్యువల్ ఫీజు పడుతుంది. అదేవిధంగా చెక్ బుక్స్ కు కూడా పరిమితి ఉంటుంది. అదనంగా కావాలంటే డబ్బులు కట్టాలి. ఇదే విధంగా కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు. అవును, సేవింగ్స్, కరెంట్ ఖాతాలో నిర్ణయించిన మినిమం యావరేజ్ బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాదారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తుంటారు. చాలా వరకు బ్యాంకులు కొంతకాలంగా జీరో బ్యాలెన్స్ ఖాతాల్ని అకౌంట్లకు ఇస్తున్నా ఇంకొన్ని బ్యాంకులు మాత్రం మినిమం బ్యాలెన్స్ ను తప్పనిసరి చేస్తున్నాయి. ఇది గ్రామీణ, పట్టణ, మెట్రో నగరాల్లో వేర్వేరుగా ఉంటుంది. అకౌంట్ రకాన్ని బట్టి కూడా ఇది మారుతుంది. ఇలా మినిమం బ్యాలెన్స్ ఛార్జీల పేరుతో 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ప్రైవేట్ బ్యాంకులో భారీ మొత్తంలో మోత మోగించాయి. ప్రైవేట్ బ్యాంకులే ఏడాది వ్యవధిలో ఇలా ఏకంగా 4,948.71 కోట్లు వసూలు చేశాయి. ఇదే సమయంలో ప్రభుత్వ బ్యాంకులు 2,137.92 కోట్ల కస్టమర్ల నుంచి రాబట్టాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వివరాలను వెల్లడించింది. రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ వివరాలను వెల్లడించారు. ఆర్బీఐ అందించిన సమాచారం ఆధారంగా ఈ గణాంకాల్ని ప్రకటించారు. ప్రైవేట్ బ్యాంకులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారికంగా 1,728.14 కోట్లు వసూలు చేయగా యాక్సిస్ బ్యాంక్ 1,081.33 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు బ్యాంకులే కలిపి మొత్తం ప్రైవేటు బ్యాంకుల వసూళ్లలో సుమారు 58% వాటా కలిగి ఉన్నాయి. ఇతర ప్రైవేటు బ్యాంకులో ఐసిఐసిఐ బ్యాంక్ 353.50 కోట్లు, కోటక్ మహీంద్రా 290.65 కోట్లు, ఎస్ బ్యాంక్ 195.05 కోట్లు, ఇండస్ ఇండ్ 177.92 కోట్లు, ఐడిబిఐ 175.15 కోట్లు వసూలు చేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా 477.27 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ మొత్తం కరెంట్ అకౌంట్లకు సంబంధించినదేనని తెలిపింది. ఎస్బీఐ ఇప్పటికే 2020 మార్చి నుంచే సేవింగ్స్ అకౌంట్లపై మినిమం బ్యాలెన్స్ పెనాల్టీని రద్దు చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 394.10 కోట్లు, ఇండియన్ బ్యాంక్ 299.17 కోట్లు, కెనరా బ్యాంక్ 213.48 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 206.68 కోట్లు వసూలు చేశాయి. ప్రస్తుతం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులో 10 బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లపై మినిమం బ్యాలెన్స్ పెనాల్టీని పూర్తిగా రద్దు చేశాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.